సీ దిస్ నెంబర్ వన్ బుల్షిట్ గై. ఇక్కడ చూడండి ఈ క్యూట్ ఇన్నోసెంట్ ఫెలో ఫేస్ ఇది. ఇగో ఇదే ఈ నా కొడుకు. బయట వర్షం పడుతుందిరా వద్దురా అంటే కూడా లేదు, వర్షంలోనే పోవాలా అని చెప్పేసి సావగొడతాడు, అరిచి చంపుతాడు. ఈడు ఈ ఇన్నోసెంట్ ఫేస్ చూడడానికి నాకేం తెలియదు అన్నట్టు పోదు కొడుతున్నా. ఈడు బయటికి వచ్చి వర్షంలో తడిస్తే ఇది హెయిర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, మనం దూది ఉంటుంది కదా, దూది కాటన్, ఆ దూదిని తీసుకెళ్లి నీళ్ళల్లో తడిపితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇది. ఇగో ఈయన్ని మొత్తం క్లీన్ చేసి మొత్తం డ్రై చేయాలంటే మినిమం ఒక 1 అవర్ టైం పడుతుంది నాకు. ఈయన కొడుకునికి వద్దురా అంటే కూడా ఈయనకు నట్టునే తీసుకొస్తాడు. ఇగో మళ్ళీ కాళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. నా బైక్ అయితే ఇంక రోజు వీడి వల్ల ఎలా ఉంటుందంటే నాది చెత్త కుప్ప లెక్క ఉంటుంది. నాది చెత్త కుప్ప మీద కూర్చున్నట్టు ఉంటుంది. వీడు కూర్చొని మొత్తం ఇసుక మట్టి చెత్త చెదారం అన్ని తీసుకొచ్చి నా బండికి మొత్తం గలీజ్ చేసేస్తాడు. ఇగో వీడు నేను చెప్తుంటే పక్కన చూస్తాడు ఈ చిన్న నా కొడుకు, సారీ ఈ చిల్లర నా కొడుకు. సో చూడడానికి ఇన్నోసెంట్ ఫేస్ ఉంటుంది కానీ చేసేవన్నీ పెద్ద దొంగ నా కొడుకుని పళ్ళు. వీడి వల్ల నేను ఇట్లే తీసుకెళ్తే మా అమ్మ నన్ను తుగ్గు రేగొట్టి పొరక పెట్టేసుకొని కొడుతుంది. అంటే చీపు తీసుకొని మడత పెట్టి కొడుతుంది నన్ను ఇంట్లోకి తీసుకొస్తే, ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి మొత్తం గలీజ్ చేసేస్తాడు. సో అలా అని చెప్పేసి రెయిన్ కోట్ వేసుకొని పోదామా అంటే ఈయన కొడుకునికి ఏం ఉండకూడదు, అన్నీ నీట్గా ఉండాలి. అంటే రెయిన్ కోట్ ఏం ఉండదు, ఇలానే కావాలి మనకి సార్ గారికి.